ఫోన్ ట్యాపింగ్ ని అడ్డం పెట్టుకుని కోర్టు కొట్టేశారు. నొక్కేసిన డబ్బంతా పోలీసులు వాహనాల్లో తరలించారు. అయితే ఆ డబ్బు ఇంతకీ ఎటు వెళ్ళింది? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఫామ్ హౌస్ కి చేరాయా లేదా ఓ మాజీ మంత్రి జేబులు నింపాయా? దర్యాప్తులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అందుకే పోలీసులతో పాటు ఈడీని రంగంలోకి దింపారు. కాల్స్, ఆడియోలతో పాటు కరెన్సీ కట్టలు కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లో ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిగా చేసి రిమాండ్ చేయించారని చెప్పి 100 ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేశారు. ప్రతిపక్షాలు ఎత్తులు కనిపెట్టి అడ్డదారిలో చిత్తు చేశారు. అందిన కాడికి దోచుకున్నారు. లెక్కలేనని అఫీషియల్ దోపిడీలు చేశారు. లా అండ్ ఆర్డర్ అంటూ అడ్డదిడ్డంగా సంపాదించారు. విచారణ చేస్తూనే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హవాలా వ్యాపారులు రియల్టర్లను బెదిరించి దోచుకున్న డబ్బంతా ఎక్కడ దాచారు అనేదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు చెప్పినట్లుగా విచారణలో ఆయన వెల్లడించినట్లుగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలిన డబ్బంతా ఫామ్ హౌస్ కే చేరిందా? అందుకే నిత్యం అధినేత అక్కడే మకాం వేశారా? ఆ డబ్బు ఎవరెవరు పంచుకున్నారు అంటూ దర్యాప్తులో దడపుట్టే అంశాలు ఎదురవుతున్నాయి. ఫోన్ సంభాషణలు పక్కన పెట్టిన అధికారులు ఇప్పుడు వీటి మీదే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఖచ్చితంగా ఆ విషయాలు అన్ని బయటపడతాయని భావిస్తున్నారు. డిపార్ట్మెంట్ రావులు అందరూ ఒక చోట చేరి యూనిఫామ్లో దర్జా దోపిడీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ట్యాపింగ్ అంశంలో ఫోన్ సంభాషణలు మేం ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు డబ్బు వ్యవహారం బయట పెట్టాలంటూ దర్యాప్తు బృందాలు ఈడీని రంగంలోకి దింపినట్లు సమాచారం. దోచుకున్న డబ్బును ఎక్కడ దాచారో గుట్టురట్టు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతోంది. ఇక అదే జరిగితే ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అయిన అధికారులు విచారణలో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. అనుకున్నదొకటి అయిందొకటి అన్న సామెతల ట్యాపింగ్ ఫోన్ కేబుల్స్ చిక్కుముడిలా మారి అవినీతి అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఒకవేళ రాధాకిషన్ రావు ఇచ్చిన మాటలు నిజమైతే మరి దాచుకున్న డబ్బును ఫామ్ హౌస్ నుండి తవ్వి తీస్తారా అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎటుదారి తీస్తాయో. ఫోన్ ట్యాపింగ్ అంశం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు 100 కాల్స్ రికార్డ్ చేయడం జరిగింది అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టడం, ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేక దర్యాప్తు బృందం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 20 రోజులుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇందులో చాలామంది మాజీ పోలీసు బాసులతో పాటు ప్రస్తుతం ఏదైతే డ్యూటీలో ఉన్న అదనపు డిఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఎప్పుడైతే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు లొంగిపోయిన తర్వాత అనేకమైన కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసు మరో మలుపు కూడా తిరిగింది. టాస్క్ ఫోర్స్లో ఉన్న క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్లను అడ్డం పెట్టుకొని అటు హవాలా వ్యాపారస్తుల్ని, రియల్టర్లను కూడా బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేయడమే కాకుండా వాటిని పోలీస్ వాహనాల్లోనే తరలించడం కూడా జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఆదేశాలు జారీ చేస్తే 2 మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్సీకి డబ్బును పంచానని చెప్పి ఆయన చెప్పడం, ఏదైతే ఈ దోచుకున్న ఈ డబ్బు మొత్తం ఎక్కడ దాచారు అనే విషయంపైనే దర్యాప్తు చేస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము విచారణ చేస్తామని ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చెప్తుండగా వారి కోరిక మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటివరకు సిట్టు చేసిన దర్యాప్తు అంశాలన్నీ కూడా అటు ఈడీ అధికారులకు అందజేశారు. అంతేకాకుండా ఈ కేసులో
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆ ఆడియో కాల్ ద్వారా ఎవరెవరు వ్యాపారస్తులను బెదిరించారు, ఇప్పటికే రాధాకిషన్ రావు తనను బెదిరించారు, దాదాపు 70 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, అంతేకాకుండా సంధ్యా శ్రీధర్ కూడా తనని బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ ఆయన కూడా బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేయడం. సో ఈ క్రమంలోనే ఆ దోచిన మొత్తం డబ్బంతా కూడా ఎక్కడ దాచిపెట్టారు, ఎవరెవరికి ఇచ్చారు, అది ఎటు వెళ్ళింది అనే విషయం పైన ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధమైనారు. ఇప్పటికే అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసు నుంచి తెప్పించుకున్న ఫైల్స్ వ్యవహారాన్ని అన్నింటినీ కూడా అధికారులు ఆరా తీయడం, వాటిని అన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతోంది. ఒకవేళ కనుక ఈ కేసులో ఈడీ అధికారులు ఎంటర్ అవుతే ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సాగుతున్న దర్యాప్తులో అరెస్ట్ అయిన వారు, ఆ తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అంతేకాకుండా సాక్షులుగా మారి ఏదైతే విచారణకు హాజరైనారో వారంతా కూడా ఈడీ కార్యాలయానికి చుట్టూ మరోసారి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓటు స్టూడియో.